రోజుల్లో ఒకటి ఇంకోటి ఇప్పుడు నా కాడ పనులున్నాయి ఆడ ఏం బదులుగా ఓకే నేను చేసుకున్నాను పుచ్చుకోలాలు అని కిందట ఇలానే అంట వస్తువైనా ఈ గొడ్డలి తీసుకోండి నాకు ఆ చెట్టు అనేది ఇయ్యండి ఇలా బదులుగా ఒకటి తీసుకోవాలి, ఒకటి ఇస్తే ఒకటి తీసుకోవాలి. అలా ఉండేది. పైసలు లేకుండా అలా పని చేసుకునే మనుషులు ఏదైనా తెచ్చుకునేది అప్పుడు కాలం. ఇప్పుడు చూస్తే ఈ ప్రాంత సంతలలో అంట అది తెలియదు, కానీ ఏమైతుందంటే బండి వచ్చి ఆగుతుంది, మనుషులు తిక్క మాట్లాడతారు. నేను కూర్చున్నాను గద్వాల్, వ్యాపారం చేశాను, సంవత్సరం వరకు చేశాను. కొద్దిగా హెల్త్ ఏదో పని చేయాలి అనేది నేను ఇది సరే బిజినెస్గా నడలేదు. ఎక్కడి నుంచి డబ్బు షాప్ అనేది తీసేయడం జరిగి ఆ షాప్ తీయడం ఇబ్బందికరంది లేదు. చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నా. ఇంకా మొత్తానికైతే ఆ షాప్ గురించి పక్కకు పెడితే 20,000 సంపాదించుకోవాలి. అంత ఆ కాంప్లెక్స్ లో ఉండి కొద్దిగా కట్టి మిగిలి చాకరీ ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకోవచ్చు. ఇక్కడనే ఒక చెట్టు వేసామనుకోండి, ఇక్కడ పండియచ్చు. ఇంకా వంకాయ కానీ, సోరకాయ కానీ, ఇంకా క్యారెట్ కానీ, ఇంకా వేరేవి చాలా వరకు వేరే ఉన్నాయి. వేరే కూరలు, ఏ కూరగాయలైనా ఇక్కడ పండియచ్చు. అలా ఉంది ఈ ప్రాంతము. ఒక కూరగాయ, ఒక బెండకాయ, ఒక ప్రజలకు ఇష్టమైన కర్రీ, టమాటా, కారము మన పొలంలోనే పండియచ్చు. ఇక్కడ పైసలపై కావాల్సిన అవసరం అన్ని ఇక్కడనే ఉన్నాయి. మనం ఏది చేయాలనుకున్నామో అది చేయొచ్చు. ఇక్కడనే పండియచ్చు, ఇక్కడనే ఉండొచ్చు, ఇక్కడ స్టవ్ పెట్టచ్చు, ఇక్కడ గడ్డి తీసుకొని ఇలా ఉంది ఈ అడవి ప్రాంతం. ఒకప్పుడు ఇంకా మనుషులు రాని వ్యవసాయం చేసుకుంటా ఇప్పుడు అందరు వ్యవసాయాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ లేకుండా మనిషి బతుకుతాడు. అప్పుడు అదే జరిగింది. తీసుకునేది గురించి నేను క్లియర్గా వీడియోలో పెంచాను. అనుకునేది అని చాలా వరకు చెప్పారు. అది జరగవచ్చు. అదే గమనిస్తూ బజార్ ఏమైనా చెప్పుకోవచ్చు. నేను అతని ఫ్రీగా ఇచ్చేతోళ్ళు మాత్రం పైసలు బదులు ఒక వస్తువుకి ఇచ్చేదాన్ని. నేను వచ్చేసి చెప్పులు, ఓకే, నేను చెప్పులు వేరే అతనికి అని నాకు రిటర్న్ వచ్చి ఒకవేళ చిన్నది పెద్దది పట్టించుకోకుండా సరే మనోడు సరే అని ఇలా అవతల వ్యక్తి అతను ఏదైనా వచ్చేసి రిటర్న్ గా జున్ను ఇచ్చాడు. చాలా చెప్పుకోవచ్చు, ఇంటికి ఇచ్చాడు. ఇలా చాలా